నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. 2014 నుంచి 19 వరకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ 5 ఏళ్ల పాటు మంత్రులుగా అధికారం చెలాయించిన వారు చింతకాయల అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాసరావు. ఈ ఇద్దరు నేతలే ఉమ్మడి విశాఖలో టీడీపీ రాజకీయాలను శాసించారు. గంటా కంటే ముందు అయ్యన్న అనేక పర్యాయాలు చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా వివిధ శాఖలు చేశారు. ఇక ఆయన ఎన్టీఆర్ మంత్రివర్గంలోనూ కూడా పనిచేశారు. అయ్యన్న తన రాజకీయ జీవితంలో 10 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే 7 సార్లు గెలిచారు. 6 సార్లు మంత్రిగా వివిధ శాఖలు చూశారు. ఇక గంటా శ్రీనివాసరావు తన రాజకీయ జీవితంలో 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన 2 సార్లు మంత్రిగా పనిచేశారు. తొలిసారిగా కాంగ్రెస్ నుంచి మంత్రిగా 2 ఏళ్ల పాటు పనిచేసిన గంటా టీడీపీ హయాంలో మరో 5 ఏళ్ల పాటు పనిచేశారు. ఇలా ఏళ్ల తరబడి మంత్రులైన ఈ ఇద్దరికి చంద్రబాబు విరామం ఇచ్చారు. ఎమ్మెల్యేలుగా వారికి టికెట్లు ఇచ్చి గెలిపించుకున్న బాబు మంత్రి పదవుల విషయంలో మాత్రం పక్కన పెట్టారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో మొత్తం 15 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఒకే ఒక్క మంత్రి పదవిని ఇచ్చారు. ఇది కూడా వంగలపూడి అనితకు ఇచ్చారు. ఆమె 2014లో రాజకీయ ఎంట్రీ ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిస్తే 2024లో మరోసారి ఎమ్మెల్యే అయ్యారు. ఇక విశాఖ జిల్లాలో మంత్రి పదవుల మీద ఆశలు పెట్టుకున్న వారి జాబితా చాలా పెద్దదే. ఏపీలోనే అత్యధిక మెజార్టీ తో గెలిచిన పల్లా శ్రీనివాస్ తప్పకుండా మంత్రి అవుతాను అనుకున్నారు. అలాగే గవర సామాజిక వర్గానికి చెందిన కొణతాల రామకృష్ణ ఇక మంత్రి పదవి తప్పకుండా వస్తుందని తలచారు. పెందుర్తి నుంచి జనసేన తరపున పోటీ చేసిన 81,000 భారీ మెజార్టీతో గెలిచిన పంచకల రమేష్ బాబు కూడా మంత్రి పదవి కోసం ఎదురు చూశారు. అంతేకాదు పెందుర్తి టికెట్ కోసం చూసి చివరి నిమిషంలో మాడుగులకు షిఫ్ట్ అయ్యి భారీ మెజార్టీతో గెలిచిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి కూడా మంత్రి పదవిని గట్టిగా కోరుకున్నారు. వైసీపీ నుంచి జనసేనలోకి జంప్ చేసి ఎమ్మెల్యే అయిన వంశీకృష్ణ శ్రీనివాస్ తో పాటు యలమంచిలి నుంచి జనసేన తరపున గెలిచిన సుందరపు విజయ్ కుమార్, అలాగే 4 సార్లు ఎమ్మెల్యే విశాఖ తూర్పు నుంచి గెలిచిన వెలగపూడి రామకృష్ణబాబు, విశాఖ పశ్చిమంలో హ్యాట్రిక్ కొట్టిన టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గణబాబు కూడా మంత్రి పదవుల కోసం ఎంతో ఆశపడ్డారు. కానీ చంద్రబాబు మార్క్ మంత్రివర్గం కూర్పు అందరి ఆశల మీద నీళ్లు చల్లేసింది అనే చెప్పాలి. దాంతో పాటుగా అతిపెద్ద ఉమ్మడి జిల్లా విశాఖకు ఒకే మంత్రి పదవిని కేటాయించడం పట్ల కూటమిలో అసంతృప్తి కనిపిస్తోంది. విస్తరణలో ఛాన్స్ అనుకున్న ఒకే ఒక్క మంత్రి పదవి ఖాళీ తప్పలేదు. ఇక ఈ మంత్రివర్గం కనీసం 2.5 ఏళ్లు పనిచేసినా ఆ రోజుకు జరిగే మార్పు చేర్పులలో రాజెవరో మంత్రెవరో అనే వైరాగ్యం ప్రదర్శిస్తున్నారు. మొత్తానికి చూస్తే మంత్రి పదవీ త్యాగం మాత్రం చాలా మందిని కుదురుగా ఉండనీయడం లేదు. టీడీపీ అధికారంలోకి వచ్చాక మంత్రి కాకపోవడం అయ్యన్నకు గంటకు ఇదే ఫస్ట్ టైం అని కూడా అంటున్నారు. సో వారు అనుచరుల బాధ కూడా వర్ణనాతీతంగా ఉంది అని అంటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.